తెచ్చిన బోట్లకి 93,48,00,000 ఇచ్చారండి. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారండి. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట, మృతదేహాలకి పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2,40,00,000 వరద నీరుని తోడడానికి 3 కోట్లంట, పారిశుద్ధ్య సిబ్బందికి 5,25,00,000 రూపాయలంట. ఇట్లాగ దీనిది మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే 534 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారంట. ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. మీరు ఏదైతే 500 కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. అసలు నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను నిజంగా ఒక కెన్లే వాటర్ బాటిల్, నాకు 1,00,000 వాటర్ బాటిల్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొటేషన్ అడిగాను అనుకోండి, కనీస పక్షాన 20-25% డిస్కౌంట్ ఇస్తారు. మరి ఈయన 1 కోటి వాటర్ బాటిల్కి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి చెప్తా ఉన్నారా? వాటర్ బాటిల్ వాళ్ళకి మీరు బిల్ చేసుకోవడం మొత్తం చేసుకోండి, కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సింది ఇచ్చేయాలన్న విధంగా చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకమైన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది తిరుగుతూ ఉంది. చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు 500 చిల్లర కోట్లు ఖర్చు చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది, నేను చేసింది కాదు. అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఫ్రీ శాండ్ లేదు, మొత్తం వీధికి ఒక బెల్ట్ షాప్తో మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2,000 కోట్ల పైనే ఈ టెండర్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మొత్తం ఎమ్మెల్యేలు గండి కొట్టిన సందర్భాలు. అదేవిధంగా ఈ విజయవాడ అంశం గురించి కూడా చూసాం. కూరగాయల రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల రేట్లు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి. నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నారు, నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఇస్తూ ఉన్నారు? ఈ ప్రెస్ మీట్లోనే 2 సార్లు పోయింది. అదే రకంగా ఒకసారి పోయింది. అదే రకంగా ఈ కరెంటు ఛార్జీలని తగ్గించే కార్యక్రమము పోనీ తగ్గించక్కర్లే, యథావిధిగా ఉంచితే చాలు. ఇది వీళ్ళు ఇప్పుడు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంట ప్రధానమంత్రి గారితో చర్చించారట. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంత మోసం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ప్రధానమైన అంశము రాజమహేంద్రవరానికే వద్దాము. రాజమండ్రిలో ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన మొన్న ఈ లిక్కర్ సిండికేట్ వాళ్ళందరితో పాటు మీటింగ్ పెట్టారంట. నా నోటీస్కి వచ్చింది. మాకు 6 షాపులు వదిలేయాలంట. రాజమండ్రిలో 28 షాపులు ఎన్నో ఉంటే 6 షాపులు మాకు వదిలేయాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కార్యక్రమం ప్రపోజల్. వాళ్ళు చేసుకుంటారంట 6 షాపులు. లేని పక్షంలో 25-30% వాటా ఇవ్వాలంట. మొత్తం రాజమండ్రి ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి వాటా ఇవ్వాలంట. అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. వీళ్ళ ఎమ్మెల్యేలు నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది వ్యాపారస్తులందరికీ కూడా. ఎవ్వరు ఏ సిండికేట్లు ఆపేదానికి లేదు. మీరు నిజంగా మీరు వ్యాపారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం అంటే చేసుకోండి. మీరు ఎన్ని టెండర్లు వేసుకోవాలంటే వేసుకోండి. మీకు షాపులు ఇవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ సరిపోరు. మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీతో పాటు
అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టడానికి వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణము ఇంకొక అంశం లేదు. అదేవిధంగా రాజమండ్రి